తెలంగాణ కేబినెట్ లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రధాన చర్చ జరుగుతోంది. 650 పేజీలతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందించింది. రిపోర్టును అధ్యయనం చేసిన అధికారుల కమిటీ 60 పేజీల బ్రీఫ్ రిపోర్టును తయారు చేసింది. కేబినెట్ ముందుకు అధికారులు 60 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చేరింది. అధికారులు ఇచ్చిన సంక్షిప్త రిపోర్టులో 32 సార్లు కేసీఆర్, 19 సార్లు హరీష్, 5 సార్లు ఈటెల పేరు ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది. దీనిపైన కొద్ది గంటలుగా చర్చ అయితే కొనసాగుతోంది. 650 పేజీలతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తయారు చేసింది. ఆ రిపోర్ట్ని ప్రభుత్వానికి అందించింది. రిపోర్ట్ను అధ్యయనం చేసిన అధికారుల కమిటీ మొత్తం 650 పేజీల్లో 60 పేజీల బ్రీఫ్ రిపోర్ట్ను తయారు చేసింది. కేబినెట్ ముందుకు అధికారులు తయారు చేసిన 60 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చేరింది. అధికారులు ఇచ్చిన ఈ సంక్షిప్త రిపోర్టులో 32 సార్లు కేసీఆర్ పేరు, అలానే 19 సార్లు హరీష్, 5 సార్లు ఈటెల పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ దీనికి సంబంధించి సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం 650 పేజీలతో పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి రిపోర్ట్ను రెడీ చేశారు. అయితే దీన్ని 60 పేజీలకు కుదించి సంక్షిప్త రిపోర్ట్ను ప్రజెంట్ గవర్నమెంట్ ముందు ఉంచారు. ఈ 60 పేజీల బ్రీఫ్ రిపోర్ట్లో కూడా దాదాపు 32 సార్లు మాజీ సీఎం కేసీఆర్ పేరు, అలానే 19 సార్లు హరీష్ రావు పేరు, 5 సార్లు ఈటెల పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన ప్రధాన చర్చ జరుగుతోంది. 650 పేజీలతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్ట్ను అధ్యయనం చేసిన అధికారుల కమిటీ 60 పేజీల బ్రీఫ్ రిపోర్ట్ను తయారు చేసి కేబినెట్ ముందుకు ఉంచింది. అధికారులు 60 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రజెంట్ తెలంగాణ కేబినెట్ లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కి సంబంధించి ప్రధాన చర్చ జరుగుతోంది. కాళేశ్వరం రిపోర్టు పైన ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సమర్పించింది. మొత్తం 600 పేజీల రిపోర్ట్ను పీసీ ఘోష్ కమిషన్ తీర్చిదిద్దడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే దాన్ని బ్రీఫ్ చేయడం జరిగింది. 650 పేజీలతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ రిపోర్ట్ను తయారు చేసింది, ప్రభుత్వానికి అందించడం కూడా జరిగింది.